రవితేజ అన్న అబ్బా అబ్బా ఏమి కామెడీ అన్న, ఏమి కామెడీ. సినిమా చూస్తున్నాను సేపు ఓరా నాయన ఒకటే కామెడీ, పాటల్లో కామెడీ, డ్యాన్సుల్లో కామెడీ, ఫైట్లలో కామెడీ, ఒకటే కామెడీ అంతే. కాబట్టి సినిమాలో ఒక మంచి నీతి ఉంది, మెసేజ్ ఉంది. ఏంటంటే మనకు అందరికీ పెళ్ళిళ్ళు అవుతూ ఉంటాయి. మనం పెళ్ళిళ్ళు అయినా కూడా మనం తప్పులు చేస్తూ ఉంటాం. తప్పులు అంటే ఏంది, పక్క ఊరు పోయినా, పక్క రాష్ట్రం పోయినా, పక్క దేశానికి పోయినా ఎవరో అవుతాం మనం జమ్ అవుతూ ఉంటుంది. కాబట్టి తర్వాత మళ్ళీ మనం ఇంటికి వస్తాం, తప్పదు. ఇంటికి వచ్చిన తర్వాత ఆ జమ్ అయిన దాంతో ఎలా ఇక్కడ మళ్ళీ కాపురం ఎలా చేయాలి, ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలనేదే ఈ సినిమా. కాబట్టి సినిమా చూస్తున్న సేపు ఏంటంటే ఒకటే కామెడీ, మెసేజ్ మంచి. ఏంది అలాంటి అఫైర్లు నాకు తెలిసి పెట్టుకోవడం బెస్ట్ అనిపిస్తుంది. అవును, అదే తప్పదు కదా అది. అవునండి, పెళ్ళైనోడు పక్క అమ్మాయిని ప్రేమించకూడదా? ఊనుందా? అదే పక్క దేశం చూడండి అభివృద్ధి చెందింది, ఇది కూడా అంతే. అంటే అవును, ఆ సినిమాలో అయింది, నేను కూడా అదే చేస్తా. కానీ నా దగ్గర డబ్బులు లేవు, నాకు కూడా డబ్బులు వస్తే నేను కూడా చేస్తా అంతే. ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు, నాకు చెయ్యాలి ఉందట, నాకు కూడా పెళ్లి చేసుకోవాలి, ఒక 10 మంది అమ్మాయి చెరగాలని ఉంది. కానీ నా వల్ల కావట్లేదు, డబ్బులు లేవా? ఏంటి ఏమంటే డబ్బురా, ఆ డబ్బులు ఉన్నా మరి పడట్లేదా? ఎంత చేసినా పడట్లేదు. నీ అమ్మ రవితేజ గారు డబ్బులు పక్క దేశం పోయాడు, దాంట్లో నేను అడిపోవాలా డబ్బు లేకుండా?